ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. గత ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చిన్న తోపులాటను ఆధారం చేసుకొని ఈ కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని జాన్ విక్టర్ని, అట్లాగే కరీముల్లాని, రాకేష్ వీళ్ళ ముగ్గురిని పోలీసులు కస్టడీలో తీసుకొని తీవ్రంగా కొట్టి బాధించి థర్డ్ డిగ్రీ అప్లై చేయటమే కాకుండా వాళ్ళని అరికాల మీద కర్రలతోటి కాళ్ళతోటి కొట్టడం, తీవ్రంగా గాయపరచడం, వరుసగా 3 రోజులు ఇల్లీగల్ కస్టడీలో తీసుకొని మార్చి కొట్టడం జరిగింది. కొట్టడం బహిరంగంగా లింగారావు సెంటర్లో ఒకరోజు, అన్నాభద్ర సత్యనారాయణ సమాధి దగ్గర ఒకరోజు బహిరంగంగా పబ్లిక్ అందరూ చూస్తుండగా అందరూ భయం పడేలాగా ఒక సీన్ని రాములా నాయక్, రమేష్ అనే సిఐలు ఇద్దరు, ఈ చిరంజీవి, రమేష్ నాయక్ ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టడం జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఈ రోజున వాస్తవానికి ఏ తప్పు చేయకపోయినా కానీ వీళ్ళ ముగ్గురిని కేసులో పెట్టడం, వీళ్ళని కస్టడీలో తీసుకోవడం, వీళ్ళని హింసించటం, ఇవన్నీ కూడా ఎగనెస్ట్ రూల్ ఆఫ్ లా. అట్లాగే వీళ్ళు పోలీసులు ఏవైనా అభియోగాలుంటే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కేసులు విచారించి కోర్టులకు సాక్ష్యాలను పెట్టడం వరకే వారి బాధ్యత. దాన్ని విస్మరించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమాయకమైన ప్రజలందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, హింసించటం, టార్చర్ చేయటం, ఇవన్నీ వాళ్ళ ఉద్యోగంలో భాగం కానివి చేస్తా ప్రజల్ని భయోత్పాతం క్రియేట్ చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వీటన్నిటినీ మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్గా ఖండిస్తున్నాం. అయితే పోలీసులు కొట్టిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వాటిని సమర్థిస్తా ఈ ఎస్పీ మాట్లాడటం చాలా అభ్యంతరకరమైన విషయం. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఆయన ఏమైనా అధికారం ఇచ్చాడా అనేది మాకు అర్థం కావట్లేదు. అటువంటి చర్యల్ని సమర్థించడం చట్ట వ్యతిరేకం. కావున మానవ హక్కుల ఉల్లంఘనని సమర్థించిన ఎస్పీ ఈ గుంటూరు జిల్లా ఎస్పీగా కొనసాగడానికి వీల్లేదు. ఆయన తక్షణమే ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రోజున జాన్ విక్టరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశాడు. అట్లాగే డీజీపీకి, చీఫ్ జస్టిస్కి, అట్లాగే ఎస్పీతో సహా అందరికీ కంప్లైంట్స్ని, అట్లాగే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ సీఎంకి, హోమ్ మినిస్టర్కి కూడా రిప్రజెంటేషన్స్ పంపడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము, అట్లాగే గవర్నర్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తం మీద కూడా సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. మా రిప్రజెంటేషన్ కూడా అదే చేస్తుంది.